హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపించేస్తున్నాను. ఇందులో మనకి ఎక్కువ స్ప్రింగ్ వర్క్ వచ్చింది, అలాగే బీడ్స్ వర్క్ ఉంది, కుందన్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ కూడా ఉంది. స్ప్రింగ్ వర్క్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలాగైతే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను చెప్పాను కదా, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ ఒకసారి చూడండి. స్ప్రింగ్ వర్క్ బేసిక్గా ఎలా నేర్చుకోవాలో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలాగైతే వర్క్ చేసుకోవడానికి కుదురుతుందనమాట. ఓకేనా, స్ప్రింగ్ వర్క్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, గొలుసు కుట్టులా కాకుండా స్ప్రింగ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలాగే హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి వచ్చి ఇలా బార్డర్ కింద వేసి అక్కడక్కడ బుటీస్ కింద వేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వర్క్ వచ్చి. అందరూ ఒకసారి ట్రై చేయండి. స్ప్రింగ్ కాకుండా కావాలంటే మీరు థ్రెడ్తో కూడా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. మధ్యలో స్ప్రింగ్ కుట్టాం కదా, ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న కుందన్స్ పెట్టుకొని కూడా మీరు ఒకవేళ ఈ డిజైన్ నచ్చినట్టయితే చిన్న కుందన్స్ పెట్టి అవుట్ లైన్ గొలుసు కుట్టుకొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే మొత్తం థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. లాంగ్ అండ్ షార్ట్ కానీ గొలుసు కుట్టు కానీ అలాగ కూడా చేసుకోవచ్చు. లేదు బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. జస్ట్ మధ్యలో ఒక్క లైన్ బీడ్స్ కుట్టి అవుట్ లైన్ గొలుసు కుట్టు వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ స్ప్రింగ్ వర్క్ రాని వాళ్ళు అలా చేసుకోండి. లేదు స్ప్రింగ్ వర్క్ వచ్చండి తప్పకుండా ఇలాగైతే ట్రై చేయండి. ఇలాగే బ్యాక్ వచ్చి మనం కొంచెం స్ప్రింగ్ వర్క్ అని తగ్గించి ఇలా సింపుల్గా చేసామన్నమాట. ఇలాగైతే త్వరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. బ్యాక్ హ్యాండ్స్ కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్కువ స్ప్రింగ్ వర్క్ లేదు కాబట్టి, మీకు తక్కువ ఉంది స్ప్రింగ్ వర్క్, మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఇలాగే హ్యాండ్స్కి బ్యాక్కి కూడా ఇలాగైతే మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇది సింపుల్ అనమాట. హ్యాండ్స్ వచ్చి కొంచెం హెవీగా చేసాము, బ్యాక్ వచ్చి కొంచెం సింపుల్గా చేసాము. అక్కడక్కడ బుటీస్ వేసుకుంటే మీకు బాగా హైలైట్ అవుతుంది. వర్క్ వచ్చి ఏమవుతుందంటే బాగా హైలైట్ అవుతుంది. ఇలాగ బుటీస్ కూడా వేసుకోండి. ఓకేనా, కుందన్ వర్క్, బీడ్స్ వర్క్, స్ప్రింగ్ వర్క్ ఉంది. ఇలా సింపుల్గా కనిపిస్తుంది. అలాగే మీకు వర్క్ కూడా మీకు కుడుతూ ఉన్న కొద్ది మీకు బాగా ప్రాక్టీస్ అవుతుందన్నమాట. అందుకే మీరు తప్పకుండా ఇలాగైతే సింపుల్ వర్క్స్ అయితే వేసుకొని ట్రై చేయండి. ఇది వచ్చి ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలా వేస్తామో ఫ్రంట్ కూడా అలా వేస్తాము. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.